మనం విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాకు అర్థమైందండి. ఏమర్థమైందిరా నీకు? మీ బ్రదర్స్ నలుగురు కలిసి ఉండాలంటే మీ అన్నయ్యకి పెళ్లి జరగకూడదండి. జరిగితే ప్రాబ్లం అండి, జరగకపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. మేమనుకుంది కూడా అదే కదరా. మీరు అనుకున్నది మీరు చెప్పారండి, నేను అనుకున్నది నేను చెప్పానండి. నన్ను అలా సీరియస్గా చూసే బదులు మీ ప్రాబ్లం గురించి ఆలోచించే మంచిదండి. శ్రీరామ జై జై సీతారామ జై జై. ఇక్కడ కూర్చున్నారేంటి బాబు? మేం పెళ్లిళ్ళు చేసుకోమని తెలిసి కూడా మీరు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా అన్నయ్యని దీవించారు. నేనేదో అసంకల్పితంగా అన్నాను, కానీ మీ అన్నయ్య గారికి పెళ్లి అవుతుందని సిద్ధాంత్ గారు కూడా చెప్పారట కదా బాబు. ఆ విషయం మీకెలా తెలుసు? ఉదయం గుడికొచ్చినప్పుడు సిద్ధాంతి గారు నాతో చెప్పారు. ఆయన చెప్పారంటే పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంతోషం. మా అన్నయ్యకి పెళ్ళైతే మా అన్నదమ్ములం విడిపోతామని కూడా సిద్ధాంత్ గారు చెప్పారు. అది మీకు సంతోషంగా ఉందా? మా తాతల కాలం నుండి మా ఇంట్లో అడుగుపెట్టిన ఆడదాని వల్ల కుటుంబాలు విడిపోతూనే ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు కూడా సంతోషంగా అంటారేంటి? మా వంశానికి ఉన్న శాపం ఏంటో మీకు తెలుసు. తెలిసి కూడా అంత సంతోషపడిపోతున్నారంటే మేం విడిపోవాలని కోరుకుంటున్నారా? రామరామా, నేను అలా ఎందుకు కోరుకుంటానండి? లేకపోతే ఏంటి మరి? చూడండి బాబు, ఎన్నో ఏళ్ల నుండి మీరు ఆ కళ్యాణ రాముడి కళ్యాణం జరిపిస్తున్నారు. ఆ పుణ్యం ఊరికే పోదు బాబు. తన కళ్యాణం జరిపిస్తున్నారు కాబట్టే ఆ రామయ్యే మీ అన్నయ్య కళ్యాణం జరిపిస్తున్నాడని అనుకోవచ్చుగా. మీ అన్నయ్య పెళ్లి గురించి లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. శాపం గురించి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎలా ఉంటారండి? మీ అన్నయ్యకు పెళ్ళైతే మీ అన్నయ్య భార్య మీకు వదిన అవుతుంది. వదినంటే తల్లితో సమానం. తల్లి తన కుటుంబాన్ని ప్రేమిస్తుందే తప్ప మిమ్మల్ని విడిదీయాలని ఎందుకు అనుకుంటుంది? మీరు అన్నది కరెక్టేనండి. ఇలా ముగ్గురిని తల్లిలా చూసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? అది నిజమే. తెలియని సంబంధం చేసుకుంటే వచ్చే అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఏం చేస్తుందో తెలియదు కాబట్టి మీకు తెలిసిన మంచి అమ్మాయిని మీరే వెతికితే మంచిది కదా. ఏంటి మేం వెతకాలా? అవును బాబు, మీ అన్నయ్యకి ఎలాంటి అమ్మాయి కావాలో, ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి మిమ్మల్ని బాగా చూసుకుంటుందో మీరే ఆలోచించండి. అలాంటి గుణవంతురాలైన అమ్మాయిని మీరే వెతికి మీ అన్నయ్యకి మీరే పెళ్లి చేయండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఈ రోజుల్లో మీరు చెప్పినటువంటి గుణవంతరాలు ఎక్కడ దొరుకుతారండి? కలికాలంలో చెడు పెరిగిందే కానీ మంచి తరిగిపోలేదు బాబు. ప్రయత్నిస్తే అలాంటి మంచి అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. దొరికిన అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలిగా. మీ అన్నయ్యకి మీరంటే ప్రాణం. మీకోసం ఏదైనా చేస్తాడు. మీరు మీ అన్నయ్యని పెళ్లి కొప్పించటం ఏమంత కష్టం కాదు. పెళ్లి సంగతి తర్వాత అసలు ముందు అమ్మాయిని మేము చూస్తామంటేనే అన్నయ్య ఒప్పుకోడు. అందుకే మీ అన్నయ్యకి తెలియకుండా చూడండి. మీకు నచ్చిన అమ్మాయి పనులు ఉంటే మంచిది. ఇది నా డెసిషన్ కాదండి, జస్ట్ సలహా ఇస్తున్నాను అంతే. పంతులు గారు ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? వామ్మో వామ్మో వామ్మో, ఇది కళ నిజమా? అయ్యో, ఇది కల కాదు పంతులు గారు, నిజమే. అయ్యుండొచ్చు బాబు. మీ ముగ్గురులో ఎవరికైనా సంబంధం కోసం నా దగ్గరికి వచ్చారనుకోండి, పర్వాలేదు. అంతేగాని మీ అన్నయ్యకి సంబంధం అంటే అబ్బా పంతులు గారు, గొడవ చేయకుండా ముందా చెట్టు దిగి మా అన్నయ్యకు మంచి సంబంధం చూడండి. అంతేనంటారా? అంతే పంతులు గారు. ఫిక్సా? తప్పదండి, అంతే. కన్ఫర్మ్ అయిపోమంటారా? మరి లాక్ చేశానా? అవ్వండి. పంతులు గారు దిగండి ముందు. దిగండి. అమ్మా, ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఒక మాదిరి సంబంధాలు, సాదాసీదా సంబంధాలు చూపించకండి. అమ్మాయి ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. మాకు కులాలు మతాలు అసలు పట్టింపే లేదు. పంతులు గారు, అమ్మాయి గుణవంతురాలై బుద్ధిమంతురాలై ఉంటే చాలు. చాలు, ఇంకేమి చెప్పకండి. మీరు చెప్పబోయేది పిక్చర్ మొత్తం నాకు క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ మినిట్, తీస్తాను. బ్రహ్మాస్త్రం ఇప్పుడే తీస్తాను.
ఆ, ఈ అమ్మాయి పేరు ఓ అమ్మాయి పేరు శాంభవి, ఎడ్యుకేషన్ బీటెక్, కలర్ వైట్, హైట్ 5'6", ఏజ్ జస్ట్ 22, అందానికి అందం, తరగనంత ఆస్తి. ఈ అమ్మాయి మొహంలో అసలు వినయమే లేదురా. కళ్ళల్లో కాంతే లేదు. పంతులు గారు అనుకువ అరగ్రమైన ఉందా? ఈ అమ్మాయి మాకు నచ్చలేదు. క్యాన్సిల్. డోంట్ వర్రీ మై హూనా, ఈసారి ఇంకో బ్రహ్మాస్త్రం తీస్తాను. ఈసారి ఎలా నచ్చలేదంటారో చూస్తాను. 1 సరే సెకండ్. తీయండి. ఈ అమ్మాయి పేరు రాణి, 100 ఎకరాల ఆస్తికి యువరాణి, తెలివితేటల్లో ఫస్ట్, వంట వరపుల్లో బెస్ట్, పెంపకం రీత్యా గుణవంతురాలు, జాతక రీత్యా అదృష్టవంతురాలు. ఇక పోతే నాకైతే గుణవంతరాల్లా అస్సలు అనిపించట్లేదు. ఈ మ్యాచ్ కూడా క్యాన్సిల్. బాబు, కళ్ళను చూసి జాతకాలు చెప్పేస్తున్నారు, మొహాలను చూసి స్కానింగ్లు చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అది అన్న భార్య అంటే తల్లితో సమానం. అమ్మ ప్రేమని పొందలేని మాకు అమ్మలాంటి అమ్మాయిని చూపించండి. మమ్మల్ని మరుదులుగా కాకుండా సొంత బిడ్డల్లా చూసుకునే తల్లి కావాలి. అలాంటి అమ్మని చూపించండి పంతులు గారు. మహాప్రభు, మీకు దండం పెడతా, దయచేసి నన్ను వదిలేయండి. ఈ మాత్రం దానికి అలా డిసప్పాయింట్ అయితే ఎలా అండి? ఇంకేమైనా ఉంటే చూపించండి. బాబు, నా దగ్గరున్న ఫోటోలు మొత్తం మీకు చూపించేశాను. ప్రతి ఒక్క ఫోటోకి వంక పెట్టుకుంటూ వచ్చారా గానీ మీకు ఏదీ నచ్చలేదు. ఇదిగో, మీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా దొరకదు. అనయ్య, దీంట్లో ఇంకో ఫోటో ఉన్నట్టుందన్నయ్య. బాబు, ఇది చూసినా కూడా మీకు నచ్చదులండి. అబ్బా చూపించండి. నేను చూపించను, ఈ అమ్మాయి మీకు నచ్చదు. నచ్చుతుందో లేదో చూస్తేనే కదా తెలిసేది. ఆ? అంతేనా? అంతే. అంతేగా? ఆ. ఓ, చూపిస్తా. నేను కోడలుగా అడుగుపెట్టే ఇంట్లో నా మాటకి విలువుండాలి. ఆ ఇంటి కోడలుగా, మీ మనవరాలిగా నా గౌరవం నాకు దక్కాలి. అలాంటి ఇంటికి ఈ సీత కోడలుగా వెళ్తుంది. ఫోటో చూపించకుండా దాచుకుంటారండి. మీ ఫ్యామిలీకి ఈ అమ్మాయి అస్సలు సూట్ అవదు. అది చెప్పాల్సింది మేము. బాబు, నేను చెప్తున్నాను కదండి, ఈ అమ్మాయికి ఉండే లక్షణాలలో మీరు కోరుకునే మచ్చు కూడా ఉండవు. అమ్మాయి చాలా బాగుంది. బ్రహ్మాండం. అవునన్నయ్య, మనం కోరుకున్న లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి. అవునన్నయ్య, అమ్మాయి కళ్ళల్లో ప్రేమ, దయ, జాలి, శాంతి, కాంతి అన్నీ ఉన్నాయన్నయ్య. మొహం చూస్తుంటే వినయ విధేతలకి పర్మనెంట్ అడ్రస్ లా కనిపిస్తుంది అన్నయ్య. ఈ అమ్మాయి పేరేంటి? బాబు, పెద్ద ముండావాడిని చెబుతున్నాను, నా మాట వినండి. ఈ అమ్మాయి మీ అన్నయ్యకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అది కాదు బాబు, ఈ అమ్మాయి క్యారెక్టరు. ఎంత మంచిదో మొహం చూస్తేనే మాకు అర్థమైపోతుంది. ఫోటో చూస్తేనే సగం అర్థమైంది. ఆహా, మిగతా సగం తెలుసుకోవడానికి మేమే డైరెక్ట్ గా వెళ్ళి చూస్తాం. అది కాదు బాబు, యాక్చువల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అడ్రస్ చెప్పండి. నేను చెప్పనండి. అడ్రస్ ఫోటో వెనకాల ఉందన్నయ్య. రేయ్, అయితే పదండ్రా. అయ్యా, పదండి. బాబు బాబు, నా మాట వినండి. ఆగండి, ఆగండి. నా మాట మీరు ఎలాగో వినరు కాబట్టి కనీసం వర్జాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలం, యమగండం ఇవేనా చూసుకుని వెళ్ళండి. ఇదిగో, ఈ రోజు అస్సలు బాగోలేదు. రేపు ఉదయం 9:42 దివ్యమైన ముహూర్తం ఉంది, అప్పుడు వెళ్ళండి. అలాగే, సరే పదండ్రా. ఆహా. ఆ అమ్మాయి ఎలాంటిదో వీళ్ళకి వెళ్ళాక గానీ తెలీదు. ఒక్కవేళ రాసులు తిరగబడి గ్రహాలు కళ్ళు మూసుకుని దొడ్డిదారిని సంచరించడం జరిగి ఆ సంబంధం గనక కుదిరితే 3 ముళ్ళు పడిన 3 గంటల్లోనో లేక 3 రోజుల్లోనో మీ ఫ్యామిలీ మొత్తం ముక్కలైపోవడం గ్యారంటీ. ఏంట్రా ఉదయం నుంచి కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళారు? ఆ, ఆ, అది మ్యాచ్ చూడడానికి వెళ్ళామన్నయ్య. మ్యాచా? కాలేజీలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే నాతో పాటు అన్నయ్యలిద్దరిని కూడా తీసుకెళ్లాను. అవునన్నయ్య, క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ చూడడానికి చూడడానికి వెళ్ళాం. వెళ్ళాం. సరదాగా మ్యాచ్ చూడటానికి వెళ్తే ఎందుకు అంత టెన్షన్ పడతారు? సరే, వెళ్ళి పని చూసుకోండి. అయ్యి వదినొచ్చిందన్నయ్య. వదినేంట్రా?
అబే, అబే ఏం లేదన్నయ్య. అంటే రాత్రి టీవీలో వదిన సినిమా చూసాం. ఆ సినిమాలో వదిన క్యారెక్టర్ ఇప్పుడు షాప్ కి వచ్చిన అమ్మాయి ఒకేలా ఉంటేను. వదిన వచ్చింది అన్నాం. రే కస్టమర్స్తో చాలా గౌరవంగా ప్రవర్తించాలి. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. వెళ్ళండి. సారీ అన్నయ్య. అన్నయ్య మేము వెళ్ళి వర్క్ చేసుకుంటాం. రా, రా, రా. పట్టు సారీస్ సెక్షన్. అటువైపు మేడం. ఓకే. అన్నయ్య అక్కడ ఉంది, పదండి వెళ్దాం. చెప్పండి మేడం. పట్టు సారీస్ చూపించండి. ఒక్క నిమిషం అండి. రే మనం అమ్మాయికి కనిపించకుండా ఆ అమ్మాయి మాట తీరు బిహేవియర్ అన్నీ గమనించాలి. అవునన్నయ్య, అన్నయ్య హైట్ కి అమ్మాయి హైట్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అన్నయ్య. అన్నయ్య పర్సనాలిటీ ఈ అమ్మాయి పర్సనాలిటీ ఈక్వల్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. హైట్ పర్సనాలిటీ కాదురా. ఇంకేం కావాలి? ఇంకా క్లారిటీ కావాలి. హ్మ్. రే అన్నయ్య రా. ఏంటి విజయ్ గారు, స్టాక్ అంతా కరెక్ట్గా వచ్చిందిగా? వచ్చింది సార్. నాకేం నచ్చట్లేదు. నేను వేరే షాప్కి వెళ్తాను. ఒక్క నిమిషం మేడం, మా సార్ని తీసుకొస్తాను. ఆయన చాలా వెరైటీస్ చూపిస్తారు. ఉండండి మేడం. రే నువ్వు అవి సర్దు. సార్, ఏంటమ్మా? ఆ కస్టమర్ కి చాలా వెరైటీస్ చూపించాం. ఏమీ నచ్చట్లేదు అంటున్నారు సార్. ఎక్కడమ్మా? అక్కడ సార్. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. మీకేం కావాలండి? మీ షాప్లో ఆడవాళ్ళకి నచ్చే వెరైటీస్ అన్నీ దొరుకుతాయని చాలా మంది చెప్తే పక్క ఊరు నుంచి మీ షాప్కి ఇంత దూరం వచ్చాను. కానీ నాకేం నచ్చలేదు. మీకేం కావాలో తెలియకుండా మేము ఎన్ని చూపించినా మీకు నచ్చవండి. మీరు ఏ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటున్నారో చెప్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా చూపిస్తాం. బిజినెస్ కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. మేము బిజినెస్ చేసేది మీలాంటి కస్టమర్స్ కోసమేనండి. మీకు నచ్చినవి ఇవ్వడం మా డ్యూటీ. అంటే పర్పస్ చెప్తే కరెక్ట్గా ఇచ్చేస్తారా? 100%. అకేషన్ అంటూ చెప్పండి. పార్టీకా, ఫంక్షన్కా, పెళ్లి చూపులకా, పెళ్లికా, శోభనానికా, శ్రీమంతానికా? ఆహా, అలాంటి వాటికేం కాదు. ఎల్లుండి శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణానికి బట్టలు కావాలి. ఉన్నాయా? ఈ వ్యాపారం నడుస్తుంది ఆ సీతారాముల ఆశీర్వాద బలంతో. వాళ్ళకి లేకుండా ఎలా ఉంటాయి? చూపిస్తాను. అనంత్ గారు ఇలా రండి. కళ్యాణానికి బట్టలు కొనడానికి వచ్చిందంటే భక్తురాలన్నమాట. అయితే అనేకోకే. రే భక్తుంటే సరిపోదురా, బిహేవియర్ ఉండాలి. ఇంకా క్లారిటీ కావాలి. ఆ రామయ్య శాంతి స్వరూపుడు కాబట్టి శాంతికి చిహ్నమైన ఈ ధవలవర్ణ వస్త్రాలు స్వామికి అలంకారప్రాయంగా ఉంటాయి. ఈ తెల్ల బట్టలా? నీలమేఘ శ్యాముడు ఆ శ్రీరాముడు కాబట్టి ఈ దుస్తుల్లో స్వామివారు వెండి మబ్బులు కప్పుకున్న నీలాకాశంలో అందంగా సీతమ్మను పెళ్లాడబోయే నవయుగ వరుడ్లా కనువిందుగా కనిపిస్తాడు. అందుకే ఆ సీతమ్మ రామయ్య కన్నుల పంట. ఆ కన్నుల పంటే రామయ్య చరితకు పసిడి పంట. ఈ పసిడి రంగు పసుపు చీరలో సీతమ్మ శుభమంగళదాయినిగా శోభాయమానంగా కనిపిస్తుంది. అప్పుడు రామయ్య ఆనందానికి అవధులుండవు. ఆ చూడచక్కని జంటను చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. మీకు నచ్చకపోతే చెప్పండి. ఇంకా మీరు అంత గొప్పగా వర్ణించి చెప్పాక మీ అభిరుచిని మెచ్చుకోవడం తప్ప పెద్ద దిక్కుగా ఉంటారు.
ఇది చూడండి, మీ నాన్నమ్మగారు ఈ చీర కట్టుకుంటే పేరంటాళ్ళని దీవించే పెద్ద ముత్తైదులా ఉంటారు. మీ నాన్నమ్మ తాతయ్యలు అలా వస్తే ఆ సీతారాములు దీవించడానికి వచ్చిన శివపార్వతుల్లాగా చూడముచ్చటగా ఉంటారండి. నాకు చూపించండి. మీరు నాతో రండి, చూపిస్తాను. రండి. మీరు తెల్లగా ఉన్నారు కాబట్టి ఈ బ్లూ కలర్ శారీ మీకు బాగా సూట్ అవుతుందండి. బ్లూ కలరా? నీలం రంగు చీరకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూసారా? ఏమండి, బ్లౌజ్ పొడవుగా కాకుండా కరెక్ట్గా ఇంతవరకు కుట్టించుకోండి. బ్లూ అండ్ గోల్డ్ కలర్ గాజులు వేసుకోండి. బొట్టు కూడా బ్లూ కలర్ పెట్టుకున్నారనుకోండి, అలంకరణ అదిరిపోతుంది. ఒంటికి నీలం రంగు చీర, చేతులకి బ్లూ అండ్ గోల్డ్ బార్డర్ గాజులు, గోరింటాకుతో ఎలా ఉంటారో తెలుసా? సూర్యోదయానికి వికసించే నీలి కలువగా ప్యాక్ చేయండి. తీసుకోండి. అవునండి, ఇంతకీ మీరు కళ్యాణానికి ఏ గుడికి వెళ్తున్నారు? రామాపురంలో కళ్యాణరాముడి గుడి ఉంది కదండి, ఆ గుడికి. అది మా ఊరేనండి. మీకు విషయం తెలుసా? ప్రతి సంవత్సరం ఆ కళ్యాణరాముడి కళ్యాణం మేమే జరిపిస్తాం. అవునా? అవునండి. మీరు వస్తున్నారు కదా, పంతులు గారితో చెప్పి మీకు స్పెషల్గా పూజ చేయిస్తాం. థ్యాంక్స్ అండి. అన్నయ్య పడిపోయినట్టే కనిపిస్తున్నాడు అన్నయ్య. అంతలేదు, అన్నయ్య ఏ కస్టమర్తో అయినా అలాగే మాట్లాడతాడు. మా షాప్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తానండి. రండి. ఎక్కడికి? వస్తానని చెప్పారు కదా. ఓ, ఏమండి, ఈ డ్రెస్సులు మీకు నిజంగానే నచ్చాయా? నీలి కలువ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పడింది అన్నయ్య కాదు, అమ్మాయే అన్నయ్యకి పడిపోయింది. రే, క్లారిటీ లేకుండా ఎలా చెప్తావురా? నా క్లారిటీ ఉందన్నయ్య. వెళుతున్న అమ్మాయే వెనక్కి తిరిగి చూసిందంటే పడిపోయినట్టే. ఆ, చూడదు. చూస్తుంది. డెఫినెట్ గా చూస్తుంది. చూడదు. చూడదా? 1000 రూపాయలు పెట్టు. 2000 బెట్టు. చూడు. ఆ. నమస్తే సాబ్. నమస్తే అండి. కూర్చోండి. మధ్యాహ్నమే వస్తానని చెప్పాను. షాప్ నుంచి రావడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అయ్యో, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? మీరు బిజీ అని చెప్పుంటే నేనే షాపుకి తెచ్చిచ్చేవాడినిగా. భలేవారే, మీకెందుకండి శ్రమ? ఇవి ఫస్ట్ క్వాలిటీ అండి. అయ్యో, మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి సంవత్సరం మీ దగ్గరే కదా తీసుకుంటాను. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది అమ్మవారి మంగళసూత్రం. సెట్జీ, ఇవి ప్యాక్ చేయండి. శ్రీనివాస్, ఇది ప్యాక్ చేయమ్మా. మీరు కూడా కళ్యాణానికి తప్పకుండా రావాలి. అయ్యో, మీరు ప్రత్యేకంగా పిలవాలా రామరాజు గారు? ఆ అదృష్టాన్ని నేను వదులుకుంటానా? వెళ్ళొస్తానండి. మంచిది సార్.
రేయ్! 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 ఎవరు 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 అతగాడెవరు ఎప్పుడు ఎక్కడో తెలిసిన గురుతనెవరు వెతికి లోపే వెనకి నిలిచుండెవరు ఎదురై కలిసి నడకి కలిపిందెవరు దశరథ రాజ కుమార రఘువీర ధీర వీర ధీర మీరు చేసిన ఈ సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదండి. అయ్యో ఇందులో నేను చేసిందేముందండి? ఇంత చిన్న విషయానికి కృతజ్ఞత ఎందుకు? మీరు చేసిన పని మీకు చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ ఆ శ్రీరామచంద్రుడు తన సతీమణి సీతమ్మ మెళ్ళో కట్టబోయే ఇంత పవిత్రమైన మంగళసూత్రాన్ని నేలపాలు కాకుండా కాపాడారు. అందుకే మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ, మీరేమీ అనుకోకపోతే ఆ సీతమ్మ వారి తాళిని నాకు కూడా ఒకసారి చూడాలనుంది. అయ్యో, ఇందులో అనుకోవటానికి ఏముందండి, తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? సీతమ్మ వారి తాళిబొట్టుని కళ్యాణానికి ముందే చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చేతితో తాకినందుకు చాలా ఆనందంగా ఉంది. నేనింత అదృష్టవంతురాలను అనుకోలేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, ఒకసారి చెప్పారు కదండి, అన్నిసార్లు ఎందుకు? పెళ్లి పీటల మీద కూర్చునే వరకు మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని చూపించరని మా నానమ్మ చెప్పింది. కానీ అమ్మవారి సూత్రాల్ని ముందుగా చూడటం అంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టాన్ని మీరు నాకు కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. ఉంటానండి. ఆ, ఏమండి, ఏంటండి? మీ పేరు? సీత. చాలా మంచి పేరు. ఏమండి, మీ పేరు తెలుసుకోవచ్చా? రామరాజు. ఓ, మీ పేరు కూడా చాలా బాగుందండి. పిల్లలు, నిన్న మీకు ఏ మహనీయుడి గురించి చెప్పాను? వెరీ గుడ్. ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నాను? అల్లూరి సీతారామరాజు గురించి. గుడ్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అల్లూరి సీతారామరాజు గురించి. మొదట్లో ఇతని పేరుకి ముందు సీత లేదు, రామరాజు మాత్రమే. మరి రామరాజు పేరు సీతారామరాజు ఎలా అయిందంటే